హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చి నెల 1 తారీఖు 2025 అనగా శనివారం. శనివారం అయితే ఈరోజు కూడా దిగుమతులు వస్తున్నాయి. ఒక పక్క నుండి ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. బేరాలు అయితే కొన్ని చోట్ల జరుగుతాయండి. సీజన్ కదా, బండికి తగ్గే వాళ్ళు వీళ్ళు వస్తారండి. అవసరమైన వాళ్ళు వస్తారు. కొంచెం కొంచెం అక్కడక్కడ ఖరీదులు జరుగుతాయి ఈరోజు. ఎందుకంటే శనివారమైన స్టాకులు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే స్టాకులు దాదాపుగా 60-70 వేలు వరకు స్టాకులు ఉంటాయి. ఆల్రెడీ దిగుమతులు వస్తున్నాయి. నెక్స్ట్ అలాగే గోడాలంటూ కూడా చాలా స్టాకులు ఉన్నాయి కదా, ఆ గోడాలంటూ ఉన్నాయి, ఏసీలు కూడా దిగున్నాయి, సేల్స్ జరుగుతాయండి. కొన్ని చోట్ల అయితే నాకు వీలైతే వీడియో పెడతాను. అయితే మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, మరి చాలామంది అన్న ఏసీలో పెట్టుకోవచ్చా, ఏసీలో పెట్టుకుంది రేట్లు పెరుగుతాయా, నెక్స్ట్ అలాగే ఎందుకన్నా ఆర్డర్లు వచ్చినాయి కానీ రేట్లు ఎందుకు పెరగట్లేదు. ఒక ఆయన పొద్దుగూకులు మెసేజ్ చేస్తారు, అన్న ఎప్పుడు పెరిగిద్ది, రేపు పెరిగిద్దా, బుధవారం పెరిగిద్దా, లచ్చవారం పెరిగిద్దా, సోమవారం పెరిగిద్దా అని అంటున్నారు. అలా ఎట్లాగా ఏంది మార్కెట్ పరిస్థితి అన్న, పెరగాలంటే ఆ రోజు ఈ రోజు అని లేదు. మనకు లక్కు ఉండగల మన కాయలు తెచ్చిన రోజు అనుకోకుండా ఎక్స్ట్రా పార్టీ వాళ్ళు వస్తే రేటు పెరిగేస్తుంది. అలా ఎక్స్ట్రా పార్టీ వాళ్ళు రాకపోతే నార్మల్గా జరిగిద్ది అంతేనన్న, దానికి ఏం చేయలేము, ఫీల్ అవ్వకు. నేను చెప్తున్నాను, నువ్వే కాదు, నీలా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది చెప్పలేమంటే కదా, రేట్ అయితే వస్తుంది అంటున్నారు అందరూ. కొందరైతే మార్కెట్లు అంటున్నారు రేపు సోమవారమే మారిద్ది అంటున్నారు, లేదా నెక్స్ట్ సోమవారమే మారచ్చు. 90% పెరిగిద్దని మార్కెట్ చెప్తున్నారు. పెరిగితే మంచిదే. అది మరీ ఎక్కువ పెరిగిద్దని ఆశపడకూడదు. పెరిగింది ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి అమ్ముకుంటే మంచిదేమో అని కూడా ఒక పక్క నుండి చెప్తున్నారు. ఒక ఆయన 20,000కి వచ్చిద్దా తేజ అంటున్నారు, 20,000కి వస్తుందో 18,000కి వస్తుందో, కొందరైతే 16,000కి వచ్చి వాళ్ళు అమ్ముకుంటామని చూస్తున్నారండి. అలాంటి వీడియో లాస్ట్ దా చూడండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లా, కామెంట్ మాత్రం చేసేస్తారు, ఏదో ఒకటి లైక్ కూడా కనీసం చేయరు. తెలుసుకోండి, లాస్ట్ దాకా వివరంగా చెప్తాను. ఓకే, అలాగే ముందుగా చాలామంది నీళ్ళు కొట్టి తీసుకొస్తున్నారు మిరగాయలు. సూపర్ ట్యాన్లు కానీ ఏవైనా కానీ కాయ విరిగిపోతుందన్న అని చెప్పి నీళ్ళు కొట్టి తీసుకొస్తున్నారండి. నీళ్ళు కొట్టి తెచ్చి మీరు జర్నీలో బండికి లోడ్ వేసి మోకులు గట్టి తేడ మీదకి వచ్చి వేడెక్కి ఈగలు వాళ్తున్నాయి అన్నమాట. వాటి మీద మిరగాయల మీద ఈగలు వాళ్ళేసరికి ఎవరు వాటిని ముందుకి కొనడానికి చూపిరు. 10-11 ఏళ్ళు జరగాల్సిన కాయలు కూడా 8 ఏళ్ళు 9 ఏళ్ళు జరుగుతున్నాయి. సూపర్ ట్యాన్లు నల్లగా కర్ణాటక నుండి వచ్చిన కాయలు అండి, కర్ణాటక నుండి వచ్చినాయి. అదే డ్రై క్వాలిటీ మొక్కిరిపోయినా 10,500 11,000 లేదా 100 రూపాయలు వేసుకుంటారు. అలాంటిది కూడాను అన్న, ఒక ఆయన అంటున్నాడు, అన్న నువ్వు కేజీల లెక్క కింటల్ లెక్క చెప్తున్నామన్నా అంటున్నాడు. అన్న మరి ఏమనుకోకు, నాకు ఎందుకంటే చదువు లేదు, అంతగా జ్ఞానం లేదు కదా, ఏదో టెన్షన్లో అలా చెప్తున్నాను. టెన్షన్ ఎందుకని మీరు అనుకోవచ్చు. ఎవరెవరు వస్తారు చూస్తారు, చూస్తే మనం డిస్టర్బెన్స్గా ఉండుద్ది. ఎవరు వస్తారేమో హడావిడిగా వీడియో తీసి వెళ్ళిపోదాం ఇక్కడ మళ్ళీ అనే కొద్దిగా దీంట్లో చెప్తాను, ఏమనుకోవద్దన్న. మీరు తెలుసుకోవాలన్న, ప్రతి ఒక్కటి రైతు అనేవారు మార్కెట్లో విషయాలు ఎట్లా జరుగుతుంది ఏంటని తెలుసుకోవాలి. నేను కొద్దిగా కన్ఫ్యూజింగ్ చెప్పినా మీరు కొద్దిగా అర్థం చేసుకోండి దయచేసి. మీ కొరకు నేను కూడా వీలైనంత దీనిగా చెప్పాలి, అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అన్న. అయితే నీళ్ళు కొట్టి తీసుకురావడం వల్ల కొద్దిగా తక్కువ కడుగుతారు. కర్నూలు డీడీ కాయలు కానీ ఈ కర్నూలు ఏరియా కానీ ఏవైనా కానీ నీళ్ళు కొట్టి తెస్తే మీడియం బెస్ట్లు 100 రూపాయలు జరుగుతాయండి. బెస్ట్లు తెచ్చిన తీసుకొచ్చినా కానీ డీలక్స్లు తీసుకొచ్చిన నీళ్ళు కూడా తెస్తే 10,000 నుంచి 11-12,000 లోపు జరుగుతున్నాయి. డ్రై క్వాలిటీ అయితే మాత్రం కొద్దిగా బాగా అడుగుతున్నారు. ఏవైనా మార్కెట్లో మంచి క్వాలిటీలు పెద్దగా రావట్లా, మీడియం బెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి. బెస్ట్లు డీలక్స్లు అంతగా మార్కెట్లో లేవు. ఒకవేళ ఉన్నా కానీ ఏవైనా డ్రై క్వాలిటీ అయితే వాటికి సేల్స్ ఉంది, డిమాండ్ ఉంది. డ్రై క్వాలిటీ లేకపోతే సేల్స్ లేదు. 341 నెంబర్ 5 ఒకేలాగా జరుగుతుంది మార్కెట్లో. 341 నెంబర్ 5 10,000 నుంచి 11-12,000 దాకా మీడియం బెస్ట్లు అడుగుతున్నారండి. బెస్ట్లు ఉంటే 12,000 నుంచి 13-13.5 దాకా జరుగుతుంది. డీలక్స్ ఉంటే 14-14.5 ఇట్లా వేస్తున్నారు. అది కూడా పెద్దగా క్వాలిటీలు మంచి క్వాలిటీలు కనబడలేదు, ఎక్కువగా లేవు మార్కెట్లో, వెతుకుతున్నారు. కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీలు అంతగా రావాలి, అవి కూడా మీడియం బెస్ట్లు వస్తున్నాయి. అవి కూడా ఎక్కువ నీళ్ళు కొట్టి తీసుకొస్తున్నారు. 9,000 నుంచి జరుగుతుంది మార్కెట్. 9,000 నుంచి 10-11,000 దాకా ఎక్కువ జరుగుతుందండి మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు కొద్దిగా బాగా డ్రై క్వాలిటీ ఉన్నాయి అనుకోండి, అవి 11.5-12,000 వేస్తున్నారు. బెస్ట్లు ఉంటే 12.5-13. డీలక్స్ ఉంటే 13 పైన జరగవచ్చు. డీలక్స్ రకాలు అయితే క్వాలిటీలు కనబడలేదు. ఈ 101 సువర్ణ బ్యాడిగే రకాలు కూడా నీళ్ళు కూడా తెస్తున్నారు. వాటికి పెద్దగా అంతే డిమాండ్ అవుతుంది. రాశిలో ఏం చేస్తున్నారు, తక్కువలో దొరికితేనే కొనుక్కుంటున్నారు, తక్కువలో దొరుకుతుందని చెప్పి. అవి కూడా నండి నీళ్ళు కూడా తేకుండా ఉంటే 10,000 నుంచి 11-12,000 దాకా మార్కెట్లో జరుగుతుందండి. 273 రకాలు కూడా డ్రై క్వాలిటీ ఏసీ క్వాలిటీ ఉంటే, ఏసీ కండిషన్ ఉంటే 12-12.5 దాకా జరుగుతుంది. 10,000 నుంచి మార్కెట్ యథావిధిగా. వాటిలో నెమ్ములు తీసుకొస్తే 10,000, 11,000, 10,000 లోపు కూడా జరుగుతుందన్నమాట. ఈ కుబేర రకాలు కూడా 10,000, 10,500, 11,000 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. ఒక ఆయన అన్న కందుల గురించి చెప్పన్న, కందుల గురించి తెలుసుకుంటున్నా అంటున్నాడు. 2-3 అడిగాను, తమ్ముడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రేట్లు తగ్గిలేని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడున్న పార్టీ మళ్ళీ కందులకి రేట్లు ఎట్లా పెరిగితే కొద్ది టైం పడుతుంది దానికైనా కానీ అని అన్నారండి. నెక్స్ట్ అలాగే తేజ చాలా మంది అడుగుతున్నారు, అన్న తేజ ఏ రకాలు వేస్తే బాగుంటాయి, ఏ క్వాలిటీ అంటే 142 రూపాయలు వేసిన క్వాలిటీ తేజ మైకో విత్తనాలను విత్తనం మైకో వేసినవి, తర్వాత డబుల్ టూ వేసినవి, ఇంకో రకం ఏదో చెప్పాడు ఆయన పేరు రాలేదంటే. మొత్తం ఆ 3 రకాలు వేసిన క్వాలిటీలు మంచి షైనింగ్ వస్తున్నాయి, నుడత లేకుండా
అవి 142 వేస్తున్నారు, కొద్ది 100 వస్తే 140 వేస్తున్నారు సైజు ఉన్నా కానీ. ఇంకా వాటిని బట్టి 12,000 నుంచి 10,000 యథావిధిగా మార్కెట్ జరుగుతున్నాయి తేజాలు అయితే మాత్రం. ఓకే. నెక్స్ట్ అలాగే ఆరుమూరు రకాలు కొద్దిగా డిమాండ్గా అడుగుతున్నారు. ఆరుమూరు వచ్చేసరికి రూ. 115 దాకా మార్కెట్ వేస్తున్నారు. 11,500 దాకా జరుగుతుందండి. 105 నుంచి మంచి రకాలు. వాటిలో నెమ్ములు ఉన్నాయనుకోండి 100, 103 అలాగ వేస్తున్నారు. డ్రై క్వాలిటీలు బెస్ట్లు ప్లస్ డీలక్స్ ఉంటే మాత్రం 105, 110, 112, 13, రూ. 115 దాకా మార్కెట్ జరుగుతుందండి. ఇది కేజీ లెక్క చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అలాగే డబ్బీ బ్యాడ్కి గురించి పెద్దగా డిమాండ్ లేదు. డబ్బీ బ్యాడ్కి, టమోటా బ్యాడ్కి పెద్దగా డిమాండ్ లేదు. నెక్స్ట్ ఇంకో ఆయన సూపర్ 10 S9 గోల్డ్ తేజ అన్నాడు ఆయన. S9 గోల్డ్ అంటే అది ఆ తేజ మరి ఇవన్నీ ఒకటే అన్న 13.5 నుంచి 14 ఎక్కువ జరుగుతుంది తేజాలు అయితే మాత్రం మన మార్కెట్ యార్డ్లో, గుంటూరు యార్డ్లో. నెక్స్ట్ అలాగే 26 రకాలకు కూడా ఈ 10,000 నుంచి 11, 11.5, 12 ఎక్కువ జరుగుతుందండి. బెస్ట్లు ఉంటే 12.5 జరుగుతుంది. డీలక్స్ రకాలు అయితే మార్కెట్లో కనబడలేదు. సార్క్ తేజ కూడా 12, 12.5 ఎక్కువ జరుగుతుందండి. 13,000 అయితే అంత క్వాలిటీలు కనబడలా. 13,000 కూడా కొన్ని చోట్ల క్వాలిటీ ఉంటే అడుగుతారని అన్నారు ఆయన. కాదు ఎక్కువ రూ. 125 దాకా జరుగుతున్నాయండి. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్గా మరి నిన్న చూసారుగా 130 తీసారు. ఆ క్వాలిటీ ఉంటేనే డీలక్స్ రకాలకి ఆ రేట్ వేస్తారు. కొద్ది రంగు తగ్గితే, కలర్ తగ్గితే మాత్రం ఎక్కువగా మార్కెట్ యార్డ్లో మాత్రం 10,000 నుంచి 12,000, 12.5 జరుగుతుందండి 355 బ్యాడ్గా. నిన్న రూ. 130 వేసిన క్వాలిటీ అంటే రంగుకు పోయిద్ది అంటే కలర్కి ఉపయోగిస్తారంటే 2 రోజులు లిప్స్టిక్లు కూడా ఉపయోగిస్తారంట దాన్ని అంట. 2043 రకాలు అయితే మాత్రం కొద్దిగా కారం స్వీట్ వస్తుంది, దానికి డిమాండ్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి 15,000 నడుస్తుంది. ఇంకా పెరిగిద్దని కొందరైతే అంటున్నారు. మీరు అంటున్నారు వివరంగా అన్న 2043 ఏసీలో పెట్టుకోవచ్చా, నెంబర్ 5 పెట్టుకోవచ్చా, 341 పెట్టుకోవచ్చా అని అంటున్నారండి. అదేనా కాదు ఇదేనా కాదు ఏదైనా కానీ ఒక 2,000, 2,000, 1,500, 2,000 అయితే పెరిగిద్దని కొందరు అంటున్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ పెరగవచ్చు, లేదా ఇదే రేట్ ఉండొచ్చు, కానీ చెప్పలేం, గ్యారంటీ అయితే కాదు. పెరగడం అయితే పెరిగిద్దని చెప్తున్నాను. నేను కూడా అంటున్నాను పెరగడం అయితే పెరిగిద్దండి. కానీ రేపు పొద్దున్న పెరగబోతుంది అనబాకండి, కొంత పెరిగిద్ది, అది చెప్పలేము. ఇంకా ఇది కూడా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఒకటే నడుస్తుంది, చైనా ఎక్స్పోర్ట్ ఏం నడట్లా. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ నడడం వల్లే ఈ లోకల్ ఎక్స్పోర్ట్లు అన్నీ కలిపి రోజుకి 130,000, 140,000 ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి ఏదేమైనా కానీ మార్కెట్లో మాత్రం. నెక్స్ట్ అలాగే టమోటా మిర్చికి అంత డిమాండ్ లేదు. నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు వేస్తున్నారండి. 10,000 నుంచి 12, 12.5, 13,000 దాకా బుల్లెట్ రకాలు జరుగుతున్నాయండి. నెక్స్ట్ అలా క్లాసిక్ రకాలు 9,500 నుంచి 10,500, 11,000 దాకా జరుగుతున్నాయి. క్వాలిటీల వారిగా జరుగుతున్నాయండి. నెమ్ములు అయితే కాదు, డ్రై క్వాలిటీ చెప్తున్నాను. ఏసీలకి స్టాకులు పెట్టుకోవడానికి ఇవన్నీ కారపొడులకు సరిపోతాయి. ఈ ఏది క్లాసిక్ కానీ ఆరుమూరు ఈ రకాలన్నీ కారపొడి వాళ్ళు వేసుకోవడానికి సీడ్ రకాలు అయితే ఈ రేట్లో కొంటున్నారు ఎక్కువగా. నెక్స్ట్ అదేవిధంగా బంగారం కూడా 10,500, 11, 11.5, 12,000 దాకా జరుగుతుందండి. బెస్ట్లు ఉంటే 12.5, 13 జరగవచ్చు. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ వచ్చేసరికి కూడా వాటికి ఒక్కదానికి డిమాండ్ ఉంది. దానికంట పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ అన్నారండి. లేకపోతే దాని గురించి కూడా 2-3 అడిగారు ఫోన్ చేసి, ఎందుకన్నా ఆ రేట్ వేస్తున్నారని. దాన్ని అప్పడాల కారం కొడుతారు అని చెప్పారు. ఆల్రెడీ నేను నిన్న చెప్పాను, ఫీల్ అవ్వద్దులే, చెప్పింది చెప్తున్నాం మనమే. అయితే చాలామందిని అడిగితే ఒకటే చెప్పారు, అన్న ఏసీలో స్టాకులు పెట్టుకోవాలంటున్నారు అన్న, ఏం చేయాలంటే పెట్టుకోమని తమ్ముడు, వడ్డీ అయితే వస్తుంది, మరీ ఎక్కువైతే ఆశపడద్దు. కానీ అంతకన్నా ఎక్కువ రావాలంటే వాళ్ళకి ఎక్కువ ఉండాలి, దానికి మనం ఏం చేయలేము. ఎంతో కొంత రేట్ అయితే పెరిగిద్ది, రేట్లు ఉండవని చెప్పారు. ఏ క్వాలిటీ అని కాదు, ఏదైనా పెరిగిద్ది. కాదు ఆరుమూరుకి తేజకి కొద్దిగా ఎక్కువ పెరగవచ్చేమో. ఇది 341 నెంబర్ 5 రకాలు లేవు, వాటికి కూడా ఎక్కువ పెరగవచ్చు. నెక్స్ట్ అలాగే ఒక ఆయన 2043 కొనుక్కోవచ్చు అన్నాడు. 13,000లో కొనవచ్చు అని అంటున్నాడు ఆయన. 13,000 అంటే కొంతే కొనొచ్చమ్మా, చెప్పలేము దాన్ని కూడా గ్యారంటీ అయితే. కాదు ఎంతో కొంత పెరిగిద్ది, పెరక్కనైతే ఉండదు. ఓకే. సూపర్ 10 నీళ్ళు కూడా తేకన్నా మంచి క్వాలిటీలో అయితే 12, 12.5 దాకా జరుగుతుందండి. ₹100 నుంచి 110, 120 దాకా జరుగుతున్నాయి. నీళ్ళు కూడా తెచ్చి ₹100 లోపే జరుగుతున్నాయండి కర్ణాటక ఏరియా నుంచి. అయితే కొందరు అన్న మీ కొట్టు ఉంది చెప్పండి, సరుకులు తెస్తామని అంటున్నారండి. నేనేమో మా కొట్టానికి గడిపోయి అన్న మరి ఇలాగ సరుకు తెస్తాం, తెమ్మనరా, ఏమైంది రూపాయి తక్కువే తీసుకుందాము, నువ్వేనా కొద్దిగా పైకి వస్తావుగా, ఎన్నాళ్ళు ఆర్డర్ తోలుతావు, ఏం చేస్తావు అని అంటున్నారు. అలాగే నేను నిజంగానే అందరికీ అడ్రస్లు చెప్తే ఎవరు రావట్లే. ఏడో అమ్ముకోండి సార్, అమ్ముకోండిలే, కాదు ఎందుకు ఆశ పెట్టాలి, వస్తామన్నని. వస్తే రండి, మంచిదే, నాకు మంచిదే కదా. పోనీ ఆటోతో ఆడమైన పక్కన పెట్టి ప్రత్యేకంగా వీడియోల పనిగానే ఉంటాను. అదే పోనీ సరే, అలాగే నేనేం అనలా, నేను చెప్తున్నాను. కొందరు అన్న ఫోన్ చేసి అన్ని వివరాలు అడుగుతున్నారు, రావట్లా. నేనేమో ఆశపడి వాళ్ళకి చెప్తున్నాను, సరే రూపాయి తక్కువ తీసుకుందాం లేరా నీ తరపున అంటున్నారు వాళ్ళైతే. కానీ ఎవరు రావట్లా, ఏం చేస్తాం, సరేలే ఎట్లో గట్లా ఎవరైనా బాగుండాలండి. ఎవరైనా ఎక్కడైనా ఒకటే న్యాయం, యాడ్లో ఎక్కడ మోసాలు జరగవు. ఎవరు అంత బేగా రైతును మోసం చేయరు. ఎవరో ఎక్కడో చేస్తే దానికి ఏం చేయలేం, కానీ ఎవరు అంత బేగా మోసం చేయరు. ఓకే. అలాగే నెక్స్ట్ అలాగే సూపర్ 10 అట్లా ఉంది మార్కెట్. తేజ తాలు డిమాండ్గా కొంటున్నారు, స్టాకులు పెడుతున్నారు. 6,000 నుంచి 7,000. ఇంకా డ్రై క్వాలిటీ డీలక్స్ అయితే ₹75 దాకా కొంటున్నారండి. ఆరుమూరు తాలు కొంటున్నారు 5,000 నుంచి 6,000, ₹65 దాకా కొంటున్నారు. నెక్స్ట్ అలాగే సీడ్ రకాలు 5,000 నుంచి 6,000 డ్రై క్వాలిటీలు కొంటున్నారు. నెమ్ములు ఉంటే 4,000 నుంచి 5,000 జరుగుతుంది అనమాట.
341లో ఎక్కువ కొన్న కారపొడులకు సేల్స్ అవుతున్నాయి అనమాట. 341 తాళ్ళు అయితే. ఇలా తాళ్ళు వేస్తానికి 34 తాళ్ళు 4000 నుంచి 5000 జరుగుతున్నాయండి. తేజాల గురించి మీకు ఆల్రెడీ ఫస్టే చెప్పేసాను. ప్రతి ఒక్క క్వాలిటీ గురించి చెప్పాను. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. రైతు అనేవారు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. ఈరోజు చర్చికి వెళ్తున్నాను కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు మరి ఎవరు కాల్ చేసినా రిప్లై చేయకపోవచ్చు. మెసేజ్ చేయండి అవసరమైతే. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదములు. ఓకే.